ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్ని మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని అత్యంత కృపలో, ఆయన దయలో మీరంతా వర్ధిల్లుతున్నారని నమ్ముతున్నాను. ఉదయాన్నే ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజు ఆయన సన్నిధిలో కనిపెట్టండి, ఆయనతో సమాధానపడండి. వాక్యానుసారంగా జీవిస్తూ ఆయనకు లోబడి ఆయన సహాయం తీసుకొని మాత్రమే మీ దినమును ప్రారంభించండి. ఏ ఇరుకు గుండా, ఏ వేదనకరమైన పరిస్థితుల గుండా మీరు వెళ్తూ ఉన్నా మీ చేయి పట్టి ఆయన నడిపిస్తాడు. ప్రతి విధమైన ఇరుకు నుండి, ఇబ్బంది నుండి మిమ్మల్ని విడిపిస్తాడు. అంతేకాకుండా మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీకు ప్రేయర్ సపోర్ట్ చేయడం నేను ఇష్టపడుతున్నాను. వాగ్దానాన్ని ఎత్తుపట్టి ప్రార్థనలో పోరాడండి. మీ కన్నీటి ప్రార్థనకు దేవుడు తప్పక జవాబు ఇవ్వబోతున్నాడు. ఆశ్చర్యకరమైన జవాబు మీరు త్వరలోనే పొందుకోబోతున్నారు. మీకు అనుకూలమైతే మీరు కూడా ఈ కామెంట్స్ అన్ని చదవండి. వాక్యం చివరిలో మనందరం కలిసి సమస్యల్లో ఉన్న మన సహోదరి సహోదరులందరి కొరకు భారం కలిగి ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో మొరపెట్టుకుందాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 5వ వచనము. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బేదలు ఉండరు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, చాలా శక్తివంతమైన మాట ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తున్నారు ఈరోజు. ఎందుకంటే ఎవరిని చూచినా, ఎవరి మాటలు విన్నా, ఎవరు ప్రార్థన అవసరత కోరినా సర్వసాధారణంగా ఆర్థిక విషయాలతో నలిగిపోతున్న వారే మనకు కనబడుతూ ఉన్నారు. అన్ని సమస్యలకు ఆర్థిక సమస్య మూల కారణంగా ఉండడం మనం చూస్తున్నాం అనేక మంది జీవితాల్లో. ఈ రోజుకి వేళ మీరు కూడా ఆర్థిక బంధకాల్లో నలిగిపోతున్నారా? లోటులో ఉన్నారా? లేమిలో ఉన్నారా? ప్రభు వాగ్దానం ఇస్తున్నారు, మీలో బేదలు ఉండరు అని. మనము బీదవారిగా ఉండడం దేవుని చిత్తం కాదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చునని లేఖనం సెలవిస్తోంది. అయితే ఎప్పుడు చాలీ చాలని జీతంతో సరిపెట్టుకుంటూ, ఉద్యోగం సరిగా లేక, పనులు సరిగా లేక, రాబడి లేక, ఆర్థిక సమృద్ధి లేక, బీదరికంలోనే కష్టాలతోటే ముందు కొనసాగాల్సిన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. అయితే ఎందుకు ఈ విధమైన పరిస్థితుల్లోనే కొనసాగవలసి వస్తుందనేది ఈరోజు దేవుడు తన మాట ద్వారా మనకు తెలియజేస్తున్నారు. నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల ఇక మీలో కరువు ఉండదు, ఆర్థిక బంధకాలుండో, లోటులో, లేమిలో, బేదరికంలో మీరు మగ్గిపోవాల్సిన అవసరం లేదు అని ఈరోజు దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నారు. బేదవారిగా ఉండడానికి కారణం ఆయన మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను అనుసరించకపోవడమే, ఆయన మాటను వినకపోవడమే అనేది ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. నిజమే, అనేక సార్లు అనేక పనుల్లో దేవుని యొద్ద విచారణ చేయకుండా, ఆయన మాట తీసుకొనకుండా, ఆయన వాక్యంతో సరిచూసుకొనకుండా, ప్రార్థనలో కనిపెట్టకుండా మన పనుల్లో ముందుకు వెళ్ళడాన్ని బట్టి అనేక సార్లు ఫెయిల్ అవుతూ వస్తున్నాం. నేను బ్రతుకుతున్నాను, నేను చేస్తున్నాను, నేను కష్టపడుతున్నాను, నేను నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను, నా కష్టంతో నేను సక్సెస్ అవుతాను, నేను కష్టపడి నా కష్టార్జితంతో ఇవన్నీ చేస్తున్నాను అని మన జ్ఞానం మీద, మన బలం మీద మనం ఆధారపడి ఒక గృహాన్ని కట్టడం ప్రారంభిస్తే, లేక ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తే, లేక ఒక ఉద్యోగంలో ముందుకు వెళ్తే, లేక దేని విషయంలోనైనా దేవుని చిత్తాన్ని తెలుసుకోనకుండా తెలిసి తెలియక చేసిన మన పొరపాట్లను బట్టి ఆర్థికంగా నలిగిపోతూ బీదరికంలోనికి, లోటులోనికి వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం.
అయితే దేవుని మాట ప్రకారంగా మనం ముందుకు వెళ్తే, ఏ పని ప్రారంభిస్తున్నా ప్రార్థన చేయించుకున్నాను కదా అని కాదు, కానీ నీవు దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉండి దేవునితో సమాధానపడి, తండ్రి ఇది నీ చిత్తమా, తండ్రి నేను ముందుకు వెళ్ళాలా లేదా, నీ చిత్తాన్ని నాకు తెలియచేయండి, నీ వాక్యంతో నేను సరి చేసుకుంటున్నానయ్యా అని దేవునికి దగ్గరగా ఉండి ఆయన ఉద్దేశాన్ని తెలుసుకొని ఆయన మాట ప్రకారంగా ఆయన ఆజ్ఞ ప్రకారంగా ముందుకు సాగినట్లయితే ఆర్థికంగా నలిగిపోవాల్సిన అవసరం ఉండదు, బీదరికంలో నలిగిపోవాల్సిన అవసరం ఉండదు, లోటుతో ఉండిపోవాల్సిన అవసరం ఉండదు. దేవుని మాట ప్రకారంగా మనం నడిస్తే ఆయన మనలను ఉన్నత స్థితిలో పెట్టడానికే ఇష్టపడుతున్నాడు. చూడండి, అబ్రహాము జీవితంలో దేవుడు పిలిచాడు, అబ్రహామా నన్ను వెంబడించని. ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు నా దేవుడు. నేను ఎలా వెళ్తాను, ఎక్కడికి వెళ్తాను, నా భార్య ఏమవుతుంది, ఫ్యూచర్లో నా బిడ్డలు ఎలా ఉంటారో, నేను ఎక్కడ ఉండాలి అని ఏమీ ఆలోచించకుండా దేవుని మాటను ఉన్నదున్నట్లుగా తూచ తప్పకుండా పాటించి దేవుని వెంబడిస్తూ వెళ్ళిపోయాడు. దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నాడు, ఏది చేయమంటే అది చేశాడు, ఆయన ఏది ఆజ్ఞాపిస్తే అది చేశాడు. ఆయనకి వ్యతిరేకంగా ఒక్కటి కూడా చేయకుండా ఆయన చిత్తానుసారంగా నడుస్తున్న అబ్రహామును దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు. ఆ కాలంలో ఉన్న వారందరిలో కూడా అబ్రహాము ఎంతో ధనవంతుడిగా ఉన్నాడు. అన్ని విషయాల్లో కూడా అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. కేవలము ధనం విషయంలోనే కాదు, ఆత్మీయంగా ఆశీర్వదించబడ్డాడు అబ్రహాము, శారీరకంగా ఆశీర్వదించబడ్డాడు, పాడి పంటల్లో ఆశీర్వదించబడ్డాడు, సమస్త విషయాల్లో కూడా అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. దానికి ఒకే ఒక్క కారణం, దేవుని మాట పట్టుకొని ముందుకు నడిచాడు, ఆయన చిత్తానుసారంగా ఆయన ఆజ్ఞ ప్రకారంగా ముందుకు వెళ్ళాడు. దానిని బట్టే అబ్రహాం ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు. లోటు అనేది అబ్రహాం జీవితంలో లేదు, లేమిలో జీవించలేదు, కరువులో జీవించలేదు. రాజులతో అధికారులతో గొప్పవాడిగా ధనవంతుడిగా అబ్రహామును దేవుడు నిలబెట్టాడు. అవును, అబ్రహాం వలె మనము కూడా, నేను కాదయ్యా నీవు, నా జ్ఞానం కాదు తండ్రి నీ జ్ఞానం, నా మార్గం కాదయ్యా నీ మార్గము, నా చదువు నా ప్రయత్నము కాదయ్యా నీ కృపను బట్టే నీవు మాత్రమే నన్ను హెచ్చించగలవు, నీవు మాత్రమే నన్ను నడిపించగలవని ఎవరైతే పూర్తిగా ఆయనపై ఆధారపడతారో వారు మొదట కొద్దిగా ఉండిన తొదకు మహాభివృద్ధి పొందుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనపై ఆధారపడిన వారిని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. దేవుడు గనుక ఆశీర్వదిస్తే అది ఐశ్వర్యం ఇస్తుందని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. యెషయా గ్రంథం 43:4 ఉంది, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి అని. అవును, ఆయన దృష్టికి నువ్వు ప్రియంగా అంటే ఆయన చిత్తానుసారంగా ఆయన ఆజ్ఞ ప్రకారంగా ఆయన మాట తీసుకొని ముందుకు సాగితే నిన్ను ఘనుడిగా చేస్తాడాయన. ఈ రోజుకి వేళ నీవు చిన్నగానే ఉండొచ్చు, నీ వ్యాపారం చిన్నదే కావచ్చు, నీ ఉద్యోగం చిన్నదే కావచ్చు, నీ చేతి పనులైనా నీ పని పట్ల ఏవైనా చిన్నవే కావచ్చు. నీవు చిన్నగా ప్రారంభించిన చిన్న ప్రారంభంతోనే దేవుడు పెద్ద కార్యములు గొప్ప కార్యములు నీ జీవితంలో చేయబోతున్నాడు. కాబట్టి ప్రస్తుతం నీవెంత దీనస్థితిలో ఉన్నా దేవుని ఆలోచన తీసుకో, దేవుని సహాయం తీసుకో, దేవుని మాట తీసుకో, దేవుని దగ్గర విచారణ చెయ్యి. నువ్వేది ప్రారంభించాలనుకుంటున్నా తప్పకుండా దేవుడు నిన్ను అంచెలంచెలుగా దీవిస్తాడు. చిన్న దానిలో నమ్మకంగా ఉంటే నీకు పెద్దవి కూడా ఆయన అప్పగిస్తాడు. చిన్న విషయమే కదా అని నిర్లక్ష్యం చేయొద్దు. చిన్నదైనా కూడా దేవుని సహాయంతో ప్రారంభించు, అద్భుతకరమైన ముగింపు నువ్వు చూస్తావు. ఈరోజు ఎంతమంది అయితే ఆర్థికంగా నలిగిపోతూ ఉన్నారో, అప్పుల్లో ఉన్నారో, వడ్డీలు కట్టలేకుండా ఉన్నారో, కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో ఉన్నారో, పేదరికంలో ఉన్నారో, కొరతలో లేమిలో ఉన్నారో, ఒక్కసారి మీ జీవితాన్ని పరిశీలించుకొని, తండ్రి ఇంతవరకు నా చిత్తాన్ని ఒకవేళ నేను జరిగించుకొని నష్టపోయానేమో, నన్ను క్షమించండి తండ్రి, ఇక నుండి నా జీవితాన్ని చేతిలో పెడుతున్నాను, ఇక నుండి నా జ్ఞానం కాదయ్యా నీ మాట ప్రకారంగా ముందుకు సాగుతానని ఇప్పటికైనా మీరు దేవుని సందులో మీ పాపమును ఒప్పుకొని ఆయన శరణు వేడుకుంటే తప్పకుండా ఆయన తిరిగి నిన్ను క్షమిస్తాడు. తెలిసి తెలియక చేసిన పనులను బట్టి నువ్వు అనుభవిస్తున్న ప్రతి శాపము నుండి నేను విడిపిస్తాడు. అబ్రహామును ఆశీర్వదించినట్లుగా నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినాన్ని చూచే భాగ్యం మాకు ఇచ్చారు తండ్రి. ఈరోజు నీ మాట ద్వారా మమ్మల్ని బలపరిచారు, నీకు వందనాలు. మీరు బేదలుగా ఉండడం నాకు ఇష్టం లేదు,
మీరు సమృద్ధితో ఉండాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి నా మాట వినండి, నా మార్గంలో నడవండి, నా చిత్తాన్ని జరిగించండి, నేను మిమ్మల్ని ముందుకు నడిపిస్తానని వాగ్దానం చేశారు తండ్రి. ఎంతమంది విశ్వసించి ప్రార్థనలో పోరాడుతున్నారో, ప్రార్థనలో గోజాడుతున్నారో, మొరపెట్టుకుంటున్నారో అందరినీ కూడా వారి యొక్క లేమి నుండి విడిపించండి, వారి బేదరికం నుండి విడిపించండి, వారి లోటుపాట్ల నుండి విడిపించండి, సమృద్ధులను నడిపించండి తండ్రి. పరిశుద్ధాత్ముడ శాపాన్ని కొట్టివేయండి, పాపమును కొట్టివేయండి, తద్వారా వచ్చిన ప్రతి విధమైన లోటుపాట్లను కొట్టివేయండి, తద్వారా వారు అనుభవిస్తున్న ప్రతి లోటును కొట్టివేయండి. అంతేకాకుండా నీ ప్రియమైన బిడ్డలు అనేక మంది వారి సమస్యలు కామెంట్స్ వారు మాకు తెలియజేస్తున్నారు. మేము ఒక ఆత్మీయ కుటుంబముగా, ఒక సంఘముగా అందరం కలిసి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే సంఘము ప్రార్థించగా సంఖ్యలు తెగిపోయాయి, జరగని కార్యములంటూ ఏవీ లేవని నీ గ్రంథంలో చదువుకుంటున్నాం తండ్రి. అందువల్ల నీ మీద ఆధారపడుతున్నాం. మనుషుల దగ్గర మేము వెళ్ళడం లేదయ్యా. సర్వ సృష్టిని చేసిన సృష్టికర్త చేతులకు నేను అప్పగిస్తున్నాను ప్రతి ఒక్కరిని. సృష్టికర్త ప్రతి ఒక్కరి చేపట్టుకోండి, ప్రతి జీవితంలో నూతన సృష్టి జరిగించండి. వారు ఆత్మీయంగా నలిగిపోతున్నారా, నూతన సృష్టి చేయండి. ఆర్థికంగా నలిగిపోతున్నారా, నూతన కార్యములు చేయండి. మానసికంగా నలిగిపోతున్నారా, నూతనమైనటువంటి జీవితం ఇవ్వండి. అనారోగ్యాలతో నలిగిపోతున్నారా, నూతన ఆరోగ్యం దయచేయండి. నూతన కార్యముల కొరకు కనిపెడుతున్న ప్రతి బిడ్డ జీవితంలో నూతన కార్యములు జరిగించండి. అది ఉద్యోగ విషయమైన, వ్యాపార విషయమైన, వివాహ విషయమైన, గర్భఫలం కొరకు కనిపెడుతూ ఉన్నా, ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్స్ రావాలని కనిపెడుతూ ఉన్నా, ఎగ్జామ్స్ బాగా రాయాలని కనిపెడుతూ ఉన్నా, ట్రాన్స్ఫర్ కోసం కనిపెడుతూ ఉన్నా, ప్రమోషన్ కోసం కనిపెడుతూ ఉన్నా, గృహం కట్టుకోవాలని కనిపెడుతూ ఉన్నా, డెలివరీ టైం వచ్చింది డెలివరీకి వెళ్ళాలని కనిపెడుతూ ఉన్నా, వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆత్మీయంగా నేను ఉన్నత స్థితికి వెళ్ళాలి, ఆత్మలో నన్ను వర్ధిల్ల చేయండి, ఆత్మలో నేను బేదరికంలో ఉండకూడదని ఎంతమంది ఆత్మీయంగా వర్ధిల్లాలని కోరుకుంటున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు వర్ధిల్ల చేయండి అయ్యా. ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారంగా అన్ని విషయాలు కూడా వర్ధిల్లుతారని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. అందువల్ల ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించారని, ప్రతి జీవితంలో మీ నూతన కార్యములు జరిగిస్తున్నారని నమ్ముతున్నాను. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా చేతిలో పెడుతున్నాను. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపి నడిపించండి. ఈ దినమును ప్రారంభిస్తుండగా ఈరోజంతా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి, వారు వెళ్ళే ప్రతి స్థలంలో, వారు చేసే ప్రతి కార్యంలో, వారు ప్రారంభించే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, ప్రస్తుతం మీరు ఆత్మీయంగా శారీరకంగా కూడా లోటులో ఉన్నాను, బేదరికంలో ఉన్నానని బాధపడుతున్నారా? భయపడొద్దు. దేవుని మాట ప్రకారంగా జీవిస్తున్న మీరు మొదట కొద్దిగా ఉండిన తొదుకు మిమ్మల్ని తొదుకు మీరు మహాభివృద్ధి పొందుతారు. వాగ్దానాన్ని నమ్మండి, నెరవేర్పును చూడబోతున్నారు. విశ్వసించిన వారందరూ ఆమేనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని వాక్యాన్ని అనేక మందికి పరిచయం చేస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేయండి, నడిపించునుగాక. గాడ్ బ్లెస్.